ఆనంద్ చెప్పు బాగా. నేను సాఫ్ట్వేర్ మీరు తీసుకొచ్చిన టెక్ మహీంద్రా అనే సాఫ్ట్వేర్ టీమ్ లీడ్గా ఉన్నాను సార్. నేను సంవత్సరానికి 24 lakhs per annumగా వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేస్తున్నాను సార్. టైం ఉండబడంతా పార్టీకి పనిచేస్తున్నాను. ఎక్కడ పని చేస్తామా? అడిబుదుగూరు సార్, మల్లానూరు అడిబుదుగూరులో పని చేస్తాం. అవును సార్. 25 లక్షల రూపాయలు వస్తుంది సార్. ఒక నెలకి 2 లక్షలు వస్తుంది సార్. టెక్ మహీంద్రాలో పనిచేస్తున్నా. కంపెనీ ఉండేది హైటెక్ సిటీ హైదరాబాద్. టీమ్ లీడ్గా పనిచేస్తున్నా సార్. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఇంట్లోనే ఉన్నా. నా క్వశ్చన్ ఏంటంటే సార్, యూత్ ఇప్పుడు చాలామంది ముందుకొచ్చి పనిచేస్తున్నారు సార్. బాబు గారు ఉన్నారు, మా భవిష్యత్తుని మారుస్తారని చాలామంది ముందుకు వచ్చి పనిచేస్తున్నారు. మనం ఖచ్చితంగా గెలుస్తాం సార్. 100% ఏం నమ్మకం ఉంది సార్ మాకైతే. గెలిచిన తర్వాత యూత్కి ఎలాంటి భరోసా ఇస్తారు? వాళ్ళు యూత్ని డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి వాళ్ళు రౌడీజం నేర్పించి ఎలక్షన్ అప్పుడు ఎట్లా మార్చుకోవాలో అట్లా చేస్తున్నారు సార్. దానికోసం మీకు యూత్కి భరోసా ఇవ్వమని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. నీ పేరేమ్మా? ఆనంద్ సార్. ఆనంద్ని మీరు చూశారు. రాళ్లపదుగూరులో అడవిపదుగూరులో, నేను రాళ్లపదుగు రాసడిపోతున్నా, మన ఈ పక్క ఉన్నాడు. అడవిపదుగూరు నుంచి వచ్చాడు. నేను ఆ రోజు 95లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. ఐటీ చదువుకున్నాడు. ఇప్పుడు ఒక టీం లీడర్గా ఉన్నాడు. టీం లీడర్గా ఉండి ఇంట్లో కూర్చొని కరోనా దెబ్బతో ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. ఆయన ఇంటి దగ్గర కూర్చొని సంవత్సరానికి 25 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. కెన్ యూ ఇమాజిన్ దిస్? ఊహించారు ఎప్పుడన్నా మీరు? అలాంటి వాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. అందుకే మొన్న నాకు ఇబ్బంది వస్తే 80 దేశాల్లో నా కోసం పోరాడారంటే, ర్యాలీలు చేశారంటే, నిరంతరం ముందుకు వచ్చారంటే అది నేను ఆ రోజు చూపించిన దారి, వాళ్ళు నమ్మిన విధానం, నా మీద ఉండే అభిమానం. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఈ రాష్ట్రంలో ఉండే యువత కంటే, ఈ రాష్ట్రంలో ఉండే ప్రజల కంటే బయట పోయిన వాళ్ళు నా విలువ తెలుసుకొని మేము కూడా సైతం అని ఈరోజు మీరు చూస్తామంటే బెంగళూరు ఐటీ ఫార్మ్ అయితే ప్రొఫెషనల్స్ అంతా ఇక్కడ కుప్పంలో ఉన్నారు. మొత్తం ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, అన్ని దేశాల నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ కానీ యువత కానీ ముందుకు వచ్చి మేము కూడా మీకోసం పనిచేస్తాం, మాకు దారి చూపించారు, రాష్ట్రానికి కూడా దారి చూపించాలి, ఈ రాష్ట్రంలో ఉండే యువతను కాపాడే శక్తి మీకు ఉంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి పనిచేస్తే ఇక్కడుండే యువత మాత్రం ఇంకా కొంచెం ముందు అడుగు వెనకడుగు వేస్తున్నారు. అక్కడక్కడ ఉన్నారు. ఇంకా పేటీఎం బ్యాచ్లో మన తమ్ముడు చెప్పినట్టు కొంచెం మోసం చేస్తున్నారు. తమ్ముడు నువ్వు చెప్పింది కరెక్ట్. నేను ఒకటే చెప్తున్నా, ఒకసారి నేను వస్తే గంజాయి అనేది కనపడదు, డ్రగ్స్ అనేది కనపడవు. మళ్ళా యువతని దారిలో పెట్టి ప్రపంచం మొత్తం మీ దృష్టి చూసేట్టుగా ఇక్కడ యువతను అనుసంధానం చేసే బాధ్యత నాది. అది చేసి నేను చూపిస్తా. ఒకసారి దారి వేసా, ఇప్పుడు దారినంత సూపర్ ఎక్స్ప్రెస్ చేయడమే కావాల్సింది. ఇవ్వండి ఒక మనకి ఒక్క నిమిషం ఇస్తాను.